పేరెంట్ టీచర్ మీటింగ్ ద్వారా తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పాఠశాల మధ్య దృఢమైన బంధం. విద్యార్థుల సమగ్ర వికాసానికి ఉపాధ్యాయులు తల్లిదండ్రులు కలిసి కృషి చేయాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి. కర్నూలు జూలై 24 మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ద్వారా తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పాఠశాల మధ్య దృఢమైన బంధం ఏర్పడుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక ఇందిరాగాంధీ స్మారక నగరపాలక ఉన్నత పాఠశాలలు నిర్వహిస్తున్న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 4.0 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు విద్యార్థుల మధ్య సమన్వయం అత్యంత కీలకమని కలెక్టర్ పేర్కొన్నారు. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ద్వారా విద్యార్థులు ఉపాధ్యాయులు తల్లిదండ్రుల మధ్య బలమైన అనుబంధం ఏర్పడి విద్యార్థుల విద్యా ప్రగతికి మరింత సమర్థవంతంగా పర్యవేక్షించే అవకాశం కలుగుతుందన్నారు. అయితే తీరలేదు. తల్లికి ఎంత బాధ్యత ఉందో తండ్రికి కూడా అంతే బాధ్యత ఉంటుంది పిల్లల మీద. అఫ్ కోర్స్ తల్లి ప్రథమ గురువు, ఎందుకంటే అన్ని దగ్గరు. ఇదే కాకుండా ఈ లీప్ యాప్ గురించి చాలా మంది చెప్పారు. దాంట్లో ఏంటంటే టీచర్ తాలూకు అటెండెన్స్, మీ పిల్లల తాలూకు అటెండెన్స్, తర్వాత ఏ సిలబస్ జరిగింది, ఇంకా ఎంత సిలబస్ కంప్లీట్ అవ్వాల్సి ఉంది, తర్వాత మీ ప్రోగ్రెస్ రిపోర్ట్, అంటే మీ పిల్లలు ఎలా పెర్ఫామ్ చేస్తున్నారు దాంట్లో, అలాగే ఈ స్కూల్ తాలూకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా లీప్ యాప్లో ఉంటాయి. ఇదే కాకుండా మీరు ఏదైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలన్నా కూడా లీప్ యాప్లో ఇవ్వచ్చు. కాబట్టి మ్యాక్సిమం అందరూ కూడా డౌన్లోడ్ చేసుకుంటే మంచిదండి. ఎందుకంటే 80% వరకే అవుతుంది అని చెప్తున్నారు. ఎందుకంటే 20% పేరెంట్స్ దగ్గర స్మార్ట్గా ఫోన్ లేదని చెప్పి. సో దయచేసి ఆ అవకాశాన్ని మీరు వదులుకోకూడదండి. కాబట్టి స్మార్ట్ ఫోన్ కొనుక్కుంటే బెటర్ అని నేనైతే అనుకుంటున్నాను. సో మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు. అలాగే మీరు ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఇలా జరిగింది అని చెప్పి ఇన్సిడెంట్ గ్రీవియన్స్ కూడా అక్కడ రైజ్ చేయొచ్చు. ఇవన్నీ కూడా హైయెస్ట్ లెవెల్ నుంచి చూస్తూ ఉంటారు. లీప్ యాప్లో ఏం జరుగుతుంది ఏంటి, మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి, ఏమైనా ఇన్సిడెంట్స్ జరిగాయి, ఇవన్నీ కూడా మేము లీప్ యాప్లో చూడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి లీప్ యాప్ను అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇదే గుడ్ టచ్, బ్యాడ్ టచ్, మంచి పేరెంటింగ్ అంటే ఏంటి, అలాగే మన జిఎఫ్ఎల్ అంటే గ్యారంటీడ్ ఫౌండేషన్ లిటరసీ న్యూమరసీ పరిస్థితి ఏంటి, దాంట్లో ఏమి చేస్తాము, ఏమి చేస్తే పిల్లలకి ఆ సబ్జెక్ట్స్లో మెయిన్గా పెర్ఫార్మెన్స్ పెరుగుతుంది, ఇలాంటివన్నీ కూడా. ఇదే కాకుండా మన స్కూల్ పెర్ఫార్మెన్స్, తర్వాత ఎస్ఎస్సి రిజల్ట్స్, డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా చాలా ఉన్నాయి. మన స్కూల్స్లో జరుగుతున్నాయి, ఇంటర్మీడియట్ కాలేజెస్లో జరుగుతున్నాయి, డిగ్రీ కాలేజెస్లో జరుగుతున్నాయి. అయిపోయిన తర్వాత కూడా ఉద్యోగాలు లేని వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ ఉన్నాయి. అలాగే నైపుణ్యం పోర్టల్ అని ఒక పోర్టల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. దీంట్లో కూడా మనం అప్లికేషన్ పెట్టుకొని ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి కావాలంటే జాబ్ తెచ్చుకోవచ్చు. ఎందుకంటే అక్కడ కంపెనీస్ కూడా వాళ్ళ జాబ్స్ ఏం కావాలి అని మనకి పెడతారు. సో ఇలాంటి అవకాశాలు చాలా గవర్నమెంట్ చేస్తూ ఉంది. అయితే ఇన్ని చేస్తున్నప్పుడు కూడా ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చెప్తే మెయిన్గా యాన్యువల్ వర్క్ ప్లాన్ అంటే 2024 నుంచి ఒక 100 స్కూల్స్లో 235 వర్క్స్ 34 కోట్లతో చేసుకున్నాం ఇప్పటి వరకు. ఇదే గవర్నమెంట్ ఇప్పుడు టేకప్ చేస్తుంది. అలాగే నేను ప్రౌడ్గా చెప్తుంది ఏంటంటే మన జిల్లాకి లాస్ట్ టైం మెగా డిఎస్సిలో 2000 మంది టీచర్స్ మనకే వచ్చారు, హైయెస్ట్ వచ్చారు. ఇంత నింపిన తర్వాత కూడా ఇంకొక 1600 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ 1600 కూడా హోప్ ఈ సంవత్సరం మెగా డిఎస్సి వస్తే ఇది కూడా మేము క్లియర్ చేసుకుంటాము. ఎందుకంటే మంచి టీచర్స్ అందరూ కూడా మెగా డిఎస్సి ద్వారా సెలెక్ట్ అయ్యి మన స్కూల్స్కే వస్తున్నారు. ఓకే, బెస్ట్ టీచర్స్ మనకి స్కూల్స్లో ఉన్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ కూడా అన్ని డెవలప్ చేస్తున్నాము. సో గవర్నమెంట్ స్కూల్స్ ఆన్ పార్ విత్ ప్రైవేట్ స్కూల్స్. ఇంకొన్నాళ్ళు పోతే ప్రైవేట్ స్కూల్స్ని, ఇప్పటికే మన వెస్టర్న్ పార్ట్ అంతా ప్రైవేట్ స్కూల్స్ని రేస్ చేసాం. చాలా వరకు గమనించుకోవాలని తెలియజేస్తున్నాం. డ్రగ్స్కు అలవాటు పడితే మొదటిగా ఫ్రెండ్స్ నుంచి, చెడు స్నేహాల నుంచి ఒకసారి అలవాటు అవుతుంది. ఒకసారి తీసుకుంటే ఏమి కాదు, ధైర్యం వస్తుంది, సరదాగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది అని చెప్పేసి ఎవరైనా స్నేహితులు దాన్ని అలవాటు చేస్తే దానికి బానిసలుగా మారిపోయి వారి విచక్షణ శక్తిని, ఆలోచన శక్తిని వాటన్నిటినీ కూడా కోల్పోయి
తద్వారా చదువుకు దూరం అవడమే కాకుండా ఆరోగ్యం క్షీణిస్తుంది. ఎందుకంటే ఈ డ్రగ్స్ అనేటివి మెదడు మీద, నాడీ మండలం మీద, గుండె మీద, ఊపిరితిత్తుల మీద, వాటన్నిటి మీద పనిచేస్తుంది. కాబట్టి వారు అచేతనంగా ఏ పని చేయలేనటువంటి స్థితిలోనికి మారిపోతారు. సో అంతేకాకుండా వారి యొక్క భవిష్యత్ అంతా కూడా అంధకారం అయిపోతుంది. ఎందుకంటే వారు ఆలోచన శక్తిని, వివేచన శక్తిని, జ్ఞాపక శక్తిని కోల్పోతారు. కాబట్టి చదువులో వాళ్ళు రాణించలేకుండా పోతారు. అంతేకాకుండా కుటుంబ వ్యవస్థ కూడా నాశనం అయిపోతుంది. మీ కుటుంబంలో మీరు ఎవరైనా ఈ డ్రగ్స్కు బానిసలుగా ఉంటే కాన వారి కుటుంబం అంతయు కూడా ఆర్థికంగా వెనకబడిపోతుంది. అంతేకాకుండా